గణేష్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్న జబర్దస్త్ స్టారింగ్ సిద్ధార్థ్ అండ్ సమంత ఫిబ్రవరి 22న రిలీజ్ అవుతుంది. ఆడియో సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఆల్రెడీ సినిమా పట్ల మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది నాకు తెలుసు, కానీ డెఫినెట్గా మీ ఎక్స్పెక్టేషన్స్కి ఏమీ తగ్గదు. అందరికీ సినిమా 22వ తారీఖు రిలీజ్కి రెడీగా ఉంది. మేము ఆ మాట చెప్పడానికి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పటికే చాలామంది సినిమా చూశారు. షో చూసిన వాళ్ళందరూ వినయ్ గారి బ్రదర్ కానీ ఇంకా చాలామంది నాకు చాలా కాల్స్ వచ్చినాయి. సినిమా చాలా బాగుంది అంటుంటే మాకు ఎన్ని రోజులు పడ్డ కష్టం అంతా ఒక్కసారిగా అలా గాల్లోకి ఎగిరిపోయింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు కూడా మన బిఏ రాజు గారు కూడా డైలాగ్స్ గురించి పర్టికులర్గా ఆయనే డైలాగ్ చెప్తున్నారు. ఈ సీన్ బాగుంది, ఆ సీన్ బాగుంది, ఈ డైలాగ్ బాగున్నాయి. అలా బయటకు వచ్చిన తర్వాత మామూలుగా సినిమా చూడడం వేరు, సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అవి ఇంటి దాకా మనకి ఆ తర్వాత కూడా గుర్తున్నాయి అంటే నిజంగా సినిమా చాలా బాగున్నట్టు లెక్క. సో ఈ రెస్పాన్స్ చూస్తుంటే మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ క్రెడిట్ ఫస్ట్ మీరు ఉండండి, కంగారు పడకండి. ఈ క్రెడిట్ ఫస్ట్ ఎవరికి ఇవ్వాలంటే నేనైనా నందిని అయినా బెల్లంకొండ సురేష్ గారికి ఇస్తాం. ఆయన ఇక్కడ లేకపోవచ్చు, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే బెల్లంకొండ సురేష్ గారు అంటే నా దృష్టిలో ఒక టేబుల్ ప్రొడ్యూసర్ ఉన్నారు. అలాంటిది రేపు 22 సినిమా రిలీజ్ కావటం, నందిని అక్క ఈ సినిమాని తీర్చిదిద్దిన అసలు సినిమా మీరు ఎక్కడ చూసినా కామెడీ నవ్వుతూనే ఉంటారు. నవ్వి 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 థియేటర్ల నుంచి బయటకు వచ్చి మళ్ళీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ నవ్వుతారు. సినిమా అలా ఉంది. సిద్ధార్థ్ సమంత క్యారెక్టర్స్ అయితే ఎక్సలెంట్. ఈ ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరూ మంచి సినిమాని ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే ఈ సినిమాని కూడా ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీడియా అందరికీ థ్యాంక్స్. నేను ఈ సినిమా గురించి ఇప్పుడు రిజల్ట్ పక్కన పెడితే ఈ సినిమా గురించి నేను ఎందుకు ఎక్కువ గర్వంగా ఫీల్ అవుతున్నానంటే, ప్రతి ఒక్క టెక్నీషియన్, ఒక డబ్బింగ్ సౌండ్ ఇంజనీర్ నుంచి, ఒక ఎడిటర్ నుంచి, ఒక అసిస్టెంట్ డైరెక్టరు, అందరూ ఈ సినిమాని ప్రేమించి చేశారండి. అంటే ఇప్పుడు యాక్చువల్గా కాపీ వచ్చేసింది, ఇప్పుడు వాళ్ళకి యాక్చువల్గా పని లేదు, కానీ ఒక్కొక్కళ్ళు ఫోన్ చేసి నాకు, మేడం అది కరెక్ట్గా ఉందా, మేడం ఇది బాగుందా, రెస్పాన్స్ ఎలా ఉంది అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అంత ప్రేమించి తీశారు సినిమాని వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నిజంగా నమ్మారు సినిమాని. సో దానికి నిజంగా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కాన్ఫిడెంట్గా రిలీజ్ చేస్తున్నాం ఒక సినిమా. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నేను నందినికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ 10 years కెరియర్లో నేను నేర్చుకున్న కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఓ మంచి పర్ఫార్మెన్స్ మాత్రం ఓ హిట్ ఫిల్మ్గా ట్రాన్స్లేట్ అవ్వదు. ఓ హిట్ ఫిల్మ్లో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇంకా మంచి పర్ఫార్మెన్స్ అవుతుంది. సో నందిని పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగో అలా మొదలైన తర్వాత నేను నా సెకండ్ సినిమా ఒక హిట్ అవుతుందని డిసైడ్ చేసింది. ఆ సెకండ్ సినిమాలో సిద్ధార్థ్ లాంటి ఒక యాక్టర్ని పెడతానని తను వచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ నందు. ఐ థింక్ ఫస్ట్ డే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ దాకా ఎక్కడ నందిని పాయింట్ ఆఫ్ వ్యూ మారలేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇప్పుడు దాకా సిద్ధార్థ్ని ఫుల్ ఫ్లెడ్జెడ్ ఒక మాస్ కామెడీలో ఎవరు చూపించలేదు. రియల్ లైఫ్లో ఉన్నట్టు అతను చేసే అల్లర్లు, ఫనీ విషయాలన్నీ ఇప్పుడు దాకా స్క్రీన్లో ఎవరు చూపించలేదని తను ఎవ్రీ సీన్లో ఈ సినిమాలో నన్ను ఏదో ఒకటి చేయించింది. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఒక డైరెక్టర్ నా మీద అంత నమ్మకం పెట్టి అయినా నన్ను రోజు పుష్ చేస్తూనే ఉండే ఒక ప్రాసెస్ అది. అండ్ ఐ థింక్ ఇంత కాన్ఫిడెంట్గా నేను ఒక రిలీజ్ ముందు ఏ సినిమా గురించి ఉండలేదు. అండ్ నేను మొన్న మళ్ళీ తమన్ ఆర్ఆర్తో పాటు డిటిఎస్ మిక్సింగ్ అయిన తర్వాత సినిమా చూసేటప్పుడు బయటకు వచ్చి ఒకే మాట అన్నాను. నేను ఆర్ఆర్ లేకుండా కాపీ చూసేటప్పుడు ఇదే అన్నాను, ఇది ఒక హిట్ సినిమాలా కనిపిస్తుంది, కామెడీ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా పండుతుంది ఈ సినిమాలో. సో నాకు ఎక్కడ డౌట్ అనిపించట్లేదు. అది ఆర్ఆర్తో పాటు మిక్సింగ్తో పాటు చూసేటప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిందే తప్ప ఎక్కడ ఒక్కడు కూడా నాకు బ్యాక్ తీసే ఒక మూడ్ రాలే. సో ఎల్లుండి థియేటర్లో ఆడియన్స్ వెళ్ళి సినిమా చూసేటప్పుడు ఒక హిట్ సినిమా చూసే మూడ్లో వెళ్తే ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే దిస్ ఈజ్ అ హార్డ్ కోర్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్.